టాలీవుడ్ ను మరో విషాద వార్త కలచివేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఛాతీనొప్పితో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. చక్రి అసలు పేరు గిల్లా చక్రధర్. స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్. 1974 జూన్ 15న ఆయన జన్మించారు. సంగీతం మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. చక్రి మ్యూజిక్ అందించిన మొదటి సినిమా బాచి. మొత్తం 85 చిత్రాలకు ఇప్పటివరకు సంగీతం అందించారు చక్రి. సింహ చిత్రానికి నంది అవార్డు, సత్యం సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, సత్యం, సింహ, దేవదాసు, దేశముదురు, మస్కా, దేనికైనా రెడీ, జైబోలో తెలంగాణ, గోలీమార్, చక్రం, 143, శివమణి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, గోపి, గోపిక, గోదావరి వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పలువురు యువ గాయని గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు చక్రి. కొన్ని పాటల్ని కూడా పాడారు. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే బాణీలతో తనదైన ముద్ర వేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఇళయరాజా తర్వాత వంశీ సినిమాలకు ఈయనే సంగీతం అందిస్తూ వచ్చారు. చక్రి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆఖరి సినిమా ఎర్రబస్సు. అపోలో నుంచి స్వగృహానికి ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. పూరి జగన్నాథ్ రెండో చిత్రం బాచి సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం వహించారు చక్రి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి అనేక చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, దేశముదురు సినిమాకు పనిచేశారు. వంశీ సినిమాలకు కూడా బాణీలందించి అందరి మన్ననలు పొందారు. హీరో రవితేజతో చాలా చిత్రాలకు పనిచేశారు. ఒక సందర్భంలో ఏడాదికి 10 నుంచి 15 సినిమాలకు పనిచేస్తూ బిజీగా గడిపారు. తమిళ్, కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు చక్రి. సింహ సినిమాలోని అద్భుతమైన స్వరాలకు నంది అవార్డు అందుకున్నారు. గాయకుడిగా సత్యం సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. కౌశల్య లాంటి ఎందరో గాయకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన స్వరపరిచిన చివరి చిత్రం ఎర్రబస్సు. గోదావరి ఖనికి చెందిన శ్రావణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు చక్రి. వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేషధారంలోనూ చక్రిది ప్రత్యేక శైలి. రంగురంగుల జుట్టు, ఖరీదైన నగలు, ఉంగరాలు, అచ్చం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరిలా ఉండేవారు. చక్రిని చాలా మంది ఆంధ్ర బప్పిలహరిగా పిలిచేవారు. పలువురు చిత్ర ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.